క్రికెట్ మ్యాచ్ల మీద సినిమాల మీద అనాలిసిస్ చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చుంటారా? అదే టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ నేలలో ఏ సంత సారం ఉంది, అందులో వ్యవసాయం ఏ పంటకి అనుకూలంగా ఉంది, ఇలాంటి అంశాలన్నింటినీ మనం విశ్లేషణ చేసుకోవక్కర్లేదా? చేసుకోవాల్సిన అవసరం లేదా? చేయాల్సింది అది కాదా? ఏ హీరోయిన్ ఏ చీర కట్టుకుంది, ఏ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇవా మనం చేయాల్సిన విశ్లేషణ? ఏ హీరో ఎంతసేపు జిమ్ చేస్తాడు, ఏ హీరో ఎంతమంది తిరుగుతాడు, ఏ హీరోకి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు, ఏ హీరో ఎన్నిళ్ళు కట్టాడు? ఓ సినిమా హీరో తన చెల్లెలకి పండక్కి వెళ్ళి కానుకిస్తే అదో పెద్ద సెన్సేషనల్ న్యూస్. మీ ఇంట్లో చెల్లెళ్ళు లేరా? మీరు కానుకలు ఇవ్వలేరా? ఓ సినిమా హీరో వాళ్ళ అమ్మకి కాళ్ళకి దండం పెడితే అదో పెద్ద సెన్సేషన్. ఏం బతుకులు? మనం బతికేది కూడా బతికేనా? కరోనా రానివ్వండి, సునామీ రానివ్వండి, ఇంకో ప్రళయం రానివ్వండి, ఇంకో ఏదైనా సరే ప్రకృతి విలయం కానివ్వండి, మనం ఉండలేంది అన్నం లేకుండా. ఆ అన్నాన్ని ఇచ్చే రైతన్నకి మనం నిజంగా ఒక కృతజ్ఞత చెప్పేటువంటి పద్ధతి ఏంటంటే, ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రహ్మానందంతో మీమ్స్ పెట్టడం కాదండి, ఉపయోగించి రైతన్నకి సాంకేతిక విలువలతో కూడినటువంటి సమాచారాన్ని అందించండి. వర్షం ఎప్పుడు పడుతుంది, వర్ష సాంద్రత ఎంత ఉంటే నీ పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎటువంటి ఎరువులు వాడాలి, నువ్వు వాడే ఎరువుల్లో నాణ్యత ఉందా లేదా, ఏ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి సమాచారాన్ని అందించండి. ఆదివారం వస్తే పిల్లల్ని తీసుకుని దిక్కుమాలి సినిమాకి వెళ్ళకండి. ఒక పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ రైతు పడుతున్న కష్టాలను చూపించండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే మన ఇటువంటి సమాచారం, ఇటువంటి మనస్తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళకి తెలియాలి మన మెక్డొనాల్డ్స్లో కూర్చుని తినేటువంటి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడి చెమట చిందిస్తే, ఎవడి రక్తం చిందిస్తే మనం వాళ్ళు తినగలుగుతున్నాం లొట్టలేసుకుంటూ అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. మీ విజ్ఞానాన్ని, మీ విచక్షణని, మీ వివేకాన్ని ఉపయోగించి రైతుకి విశ్లేషణాత్మకమైనటువంటి సమాచారాన్ని అందించడంలో మీ వంతు పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే మీరంతా చదువుకున్న వాళ్ళు. నా వంతుగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను చేయగలిగినంతవరకు ఇంతవరకే చేయగలుగుతాను నా ఆర్థిక పరిస్థితిని బట్టి. ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించండి. లాయర్ సోదరులు అవసరమైన చోట్ల కేసు వేయండి రైతులకు మద్దతుగా. రైతు బతికితేనే ప్రపంచం బతుకుంటుంది. రైతు సంతోషంగా ఉంటేనే ప్రపంచం సంతోషంగా ఉంటుంది. రైతు క్షేమంగా ఉంటేనే ప్రతి ఇల్లు క్షేమంగా ఉంటుంది.